ఓం శ్రీ మహాగణాధిపతియే నమః. ఓం మహాసరస్వతియే నమః. వెల్కమ్ బ్యాక్ టు లావణ్యాస్ లైఫ్ స్టైల్. ఫ్రెండ్స్, ఎప్పట్లాగే ఈరోజు కూడా ఒక మంచి రెసిపీ వీడియోతో మీ ముందుకు వచ్చేసానండి. ఈరోజు ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు మీరు లావణ్యాస్ లైఫ్ స్టైల్ ఛానల్ని ఇప్పుడే విజిట్ చేస్తారా? అయితే ఆలస్యం చేయకుండా లావణ్యాస్ లైఫ్ స్టైల్ ఛానల్లోకి వెళ్ళి అక్కడున్న వీడియోస్ అన్నీ మీరు బాగా వాచ్ చేయండి. ఇంకా వీడియోస్ మీ అందరికీ బాగా నచ్చినట్లయితే తప్పకుండా వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే లావణ్యాస్ లైఫ్ స్టైల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మీరు మర్చిపోకండి. ఈరోజు మనం ఈ రెసిపీ వీడియో ఏంటో చూసేద్దాం పదండి ఫ్రెండ్స్. ముందుగా కాలీఫ్లవర్ ఆవకాయకి అసలు మనకి ఇంగ్రీడియంట్స్ ఏం కావాలో ఇప్పుడు చూసేద్దాం. ముందుగా అసలు మనకి ఏం కావాలి అంటే, ఇక్కడ నేను ఎస్టిమేషన్స్ అయితే చెప్పట్లేదండి. చక్కగా మీరు మీ మెజర్మెంట్ ప్రకారం, మీ ఎస్టిమేషన్ ప్రకారం చక్కగా తీసుకోండి. నేను ఇక్కడ ఆవపిండి, అలాగే రెడ్ చిల్లీ పౌడర్, అలాగే సాల్ట్ ఇక్కడ మీకు చూపిస్తున్నాను కదా నేను ఒక కంటైనర్లో. సో ఈ విధంగా తీసుకున్నాను అనమాట. అలాగే ఇప్పుడు నెక్స్ట్ ఇంకా చూపిస్తాను. ఇప్పుడు కాలీఫ్లవర్ మనకి ఏదైతే ఫ్లోరెట్స్ ఉంటాయో వాటిని చక్కగా నీట్గా ఇలా విడదీసి ఇలా నీట్గా పెట్టుకోవాలి. చూసారు కదండి మీరు. ఇప్పుడు కాస్త వాటర్ బాయిల్ చేసి ఆ బాయిలింగ్ వాటర్లో మనం ఈ కాలీఫ్లవర్ పీసెస్ని వేసేసుకోవాలి. కొంచెం సాల్ట్, అలాగే కొంచెం హల్దీ పౌడర్ వేయాలి. అలాగే లెమన్ అయితే ఇక్కడ నేను ఈ విధంగా తీసుకున్నాను. ఇంకా ఇంగ్రీడియంట్స్ అయితే మీరు చూస్తున్నారు కదా, చక్కగా రెడ్ చిల్లీ పౌడర్, అలాగే ఆవపిండి, అలాగే సాల్ట్, ఇంకా లెమన్. ఇవేనండి ఇంకా ఇంగ్రీడియంట్స్. ఇప్పుడు మనం ప్రొసీజర్లోకి వెళ్ళిపోతాం. ఇప్పుడు మనం ఏవైతే తీసుకున్న లెమన్ అయితే ఉన్నాయో వాటిని చక్కగా ఈ విధంగా కట్ చేసుకుని పెట్టుకోవాలి. మీకు కావాలంటే లెమన్ ఒక 6-7 అలా కూడా తీసుకోవచ్చు. నేను ఇక్కడైతే చూసారు కదా ఈ విధంగా తీసుకున్నాను. చక్కగా వాటిని కట్ చేసి ఒక ప్లేట్లో పెట్టుకోవాలి. ఆ తర్వాత నెక్స్ట్ ఏంటి అంటే, ఇప్పుడు ప్రొసీజర్లోకి వెళ్ళిపోదామండి. ఫస్ట్ వీటిని మనం చక్కగా లెమన్ ఏం చేయాలి అంటే, ఈ విధంగా కట్ చేసుకున్న వాటిని చక్కగా జ్యూస్ తయారు చేసుకుని ఒక బౌల్లో పెట్టుకోవాలి. ఆ తర్వాత ఇప్పుడు మనం ఏవైతే వేడి చేసి బాయిల్ చేసిన కాలీఫ్లవర్ ఉన్నాయి కదా మన దగ్గర, వాటిని ఏం చేయాలి అంటే వాటిని చక్కగా తీసి నీట్గా వాటిని కొంచెం తడి ఆరేలాగా వాటిని మనం పక్కన డ్రైగా ఉంచాలి. ఆ తర్వాత ఏం చేయాలి అంటే, ఆ విడివిడిగా ఏదైతే కాలీఫ్లవర్ ఫ్లోరెట్స్ అయితే ఉన్నాయో వాటిని కొంచెం ఆరనిచ్చాక, ఎందుకంటే మళ్ళీ మనకి పికిల్ పాడైపోయే అవకాశం ఉంటుంది. సో తడి లేకుండా సాధ్యమైనంత వరకు చక్కగా వాటిని ఆరబెట్టి పక్కన ఉంచండి. ఇప్పుడు ఏం చేయాలి నెక్స్ట్, మన ఇంగ్రీడియంట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా చక్కగా 1 by 1 యాడ్ చేసుకుంటూ చక్కగా అన్నీ మిక్స్ చేయాలి. ఫస్ట్ కాలీఫ్లవర్స్ ముక్కలు తీసుకోవాలి. ఆ తర్వాత సాల్ట్, అలాగే ఆవపిండి, నెక్స్ట్ రెడ్ చిల్లీ పౌడర్, అలాగే ఇప్పుడు ఇక్కడ వేరుశనగ నూనె నేను ఒక 2 కప్పులు అయితే పోసాను. ఇంకా అంతేనండి. మొత్తం లెమన్ జ్యూస్తో సహా మొత్తం చక్కగా మిక్స్ చేసి, చూసారు కదా ఎంత కలర్ఫుల్గా, ఎంత చక్కగా కాలీఫ్లవర్ పికిల్ మనకు రెడీ అయిపోయింది. ఇది చాలా చక్కగా నిల్వ ఉంటుందండి. శుభ్రంగా 1 month కూడా ఉంటుంది. నేనైతే ఫ్రిడ్జ్లో పెట్టేశాను. సో ఈ విధంగా మీరు తప్పకుండా ట్రై చేయండి, మీకు చాలా బాగా నచ్చుతుంది. వేడివేడి అన్నంలో చక్కగా నెయ్యి వేసుకుని ఈ కాలీఫ్లవర్ రాకెట్ ఒకసారి ట్రై చేయండి. మరి ఫ్రెండ్స్, చూసారు కదండి. ఇంకా ఈరోజు ఈ రెసిపీ వీడియో మీ అందరికీ బాగా నచ్చింది అనుకుంటాను. ఇంకా ఈ వీడియో మీ అందరికీ బాగా నచ్చినట్లయితే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి తప్పకుండా షేర్ చేయండి. అలాగే లావణ్యాస్ లైఫ్ స్టైల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మీరు మర్చిపోకండి. మరో మంచి వీడియోతో కలుస్తాను. అలాగే ఇంకో విషయం చెప్పాలనుకుంటున్నాను. మీరేమైనా రీసెంట్ వీడియోస్ కానీ ఏమైనా మిస్ అయ్యి ఉంటే తప్పకుండా లావణ్యాస్ లైఫ్ స్టైల్ ఛానల్లోకి వెళ్ళి అక్కడ మీకు వీడియోస్, అలాగే ప్లేలిస్ట్, అలాగే షార్ట్స్ అన్నీ కనిపిస్తూ ఉంటాయి. సో తప్పకుండా వాటిని ఓ లుక్ వేసేయండి. మరో మంచి వీడియోతో కలుస్తాను. కీప్ ఆన్ వాచింగ్ లావణ్యాస్ లైఫ్ స్టైల్.